వాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని గంటల పాటు రోడ్లపైకి రావొద్దని పోలీసులు హెచ్చరించారు. విజయవాడ నగరంలో ఏకధాటిన వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎవరూ బయటకు రావొద్దంటూ పోలీసులు వారిని అలర్ట్ చేస్తున్నారు. మనం చూడొచ్చు విజయవాడలో రహదారులు నదులను తలపిస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఆ నీళ్లలో నిలిచిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. వీవీఐపీలు బయటకు రావొద్దంటూ పోలీసులు సూచన చేస్తున్నారు. బెజవాడ వాసులకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. బెజవాడ వాసులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని గంటల పాటు రోడ్లపైకి రావొద్దని పోలీసులు హెచ్చరించారు. బెజవాడలో భారీగా వర్షం కురుస్తుంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, గడిచిన 24 గంటలుగా కుండపోత వర్షంతో బెజవాడ అంతా మునిగిపోయింది. ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయే రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో 2-3 అడుగుల మేర వరదంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వరద ఎటు వెళ్లేటటువంటి పరిస్థితి లేకపోవడంతో హైవే కూడా పూర్తి స్థాయిలో వరదతో నిండిపోయినటువంటి పరిస్థితి. ద్విచక్ర వాహనాలు అయితే కదలలేనటువంటి పరిస్థితి. కార్లు, బస్సులు, లారీలు ఎక్కడికక్కడ వరదలో నిలిచిపోతున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితిని బెజవాడ వాసులు గడిచిన 24 గంటలుగా చూస్తా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా పడుతున్నటువంటి వర్షంతో ఎక్కడ వాహనాలు అక్కడ నిలిచిపోయే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వీవీఐపీలు, వీఐపీలు వారి వాహనాలు, వారికి సంబంధించిన కాన్వాయ్ కూడా ఎక్కడ కూడా అనుమతి లేకుండా కొన్ని గంటల పాటు రావద్దని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గవర్నర్ దగ్గర నుంచి వివిధ శాఖల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా విజయవాడ నగరంలో నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు శనివారం అయినటువంటి పరిస్థితి. గడిచిన 24 గంటలుగా పూర్తి స్థాయిలో కుండపాతగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో బెజవాడ అంతా కూడా పూర్తిగా జలమయమైనటువంటి నేపథ్యంలో ఎక్కడ వీవీఐపీలు, వీఐపీలు కూడా రోడ్ల మీదకి రావద్దు, వారికి సంబంధించిన కాన్వాయ్ కానీ వాహనాలు కానీ వస్తే పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోయే అసాధారణమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వీవీఐపీలు, వీఐపీల వాహనాలు బయటికి రావద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. జాతీయ రహదారులు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటటువంటి జాతీయ రహదారి, అదేవిధంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లేటటువంటి జాతీయ రహదారి, విజయవాడ నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారిలో చాలా ప్రాంతాలన్నీ కూడా రోడ్ల మీదకి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ పూర్తిగా జాతీయ రహదారులు కూడా జలమయమైనటువంటి పరిస్థితిలో వాహనాలన్నీ కూడా రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పొట్టిపాడు, గన్నవరం దగ్గర ఉన్నటువంటి పొట్టిపాడు దగ్గర ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర కూడా పూర్తిగా జలమయమైనటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి భయానకంగా ఉంది. వాహనాలన్నీ కూడా నిలిచిపోయినటువంటి నేపథ్యం ఉంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు కూడా పూర్తి స్థాయిలో మరి కొన్ని గంటల పాటు ఇదే రకమైన పరిస్థితి ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వాహనాలు నీళ్లలోకి వెళ్ళొద్దు, నీళ్లలోకి వెళ్లి నిలిచిపోయే పరిస్థితుల్లో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా విజయవాడ నగరపాలక సంస్థలో ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. 2-3 అడుగుల పైగా వరద నీరు అంతా కూడా రోడ్ల మీద ఉన్నటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా 2 వీలర్స్ అయితే రావద్దని, అదేవిధంగా 4 వీలర్స్ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోతున్నటువంటి పరిస్థితుల్లో మ్యాన్ హోల్స్ కూడా కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో ప్రమాదకు పొంచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పేసి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద చూస్తే మరికొన్ని గంటల పాటు ఈ వర్షాలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అప్రమత్తత నెలకొంది. మున్సిపల్ సిబ్బంది అంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. వరద నీటిని తరలించేటటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఎక్కడ రోడ్డు మీదకి వచ్చినటువంటి వరద ఎక్కడికి వెళ్ళేటటువంటి వాతావరణం లేక డ్రైనేజ్ సరిగా లేకపోయినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ నీరంతా నిలిచిపోయినటువంటి అసాధారణ భయానకమైనటువంటి పరిస్థితి నెలకొంది. సమాధానం. థ్యాంక్ యూ జయరాజ్.